హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నాను. పెరుగు పులుసు. దానికి ఇది అరటికాయలు ముక్కలు కోసుకున్నా. ఏమో చిప్స్ కని పెట్టుకున్నా. ఇన్ని అరటికాయలు తర్వాత చిప్స్ చేసి చూపిస్తాను. ఇదేమో ఇంకా అరటికాయలు ఇట్లా స్క్వేర్ పీసెస్ చేసి నీళ్ళల్లో ఇప్పుడే వేసాను. ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు ఇంత. తర్వాత మజ్జిగ పెరుగు ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని గిల్లగొట్టేసి పెరుగుని దీనికి ఉప్పు వేసి ఇంకా మసాలాను రుబ్బి పెట్టుకున్నాను. అది వేసి పులుసు చేస్తాను. ఇప్పుడే అంటించాను. ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను అరటికాయలు. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను. దీనికి కావాల్సింది ఇది అంత రుబ్బి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, పుట్నాలు, కొబ్బరి, ఉప్పు ఇంత వేసి రుబ్బి పెట్టుకున్నాను. ఆ మసాలా మీకు చూపిస్తాను. మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడే తెచ్చాను మిక్సీకి వేసి. అది వేసి ఇది ఉడికిన తర్వాత పెరుగు గిల్లగొట్టుకొని పెట్టుకుంటాను. ఇక్కడ పప్పు గుత్తి పెట్టుకున్నాను. దీంతో పెరుగుని గిల్లగొట్టేసి మధ్యలో కొంచెం చేసుకొని దానికి అప్పుడు మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉడుకుతుందన్నమాట. అరటికాయలు ఉడికిస్తున్నాను. తర్వాత చిప్స్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూపిస్తాం మళ్ళీ మీకు ఉడికిన తర్వాత ఎట్లా చేయాలి పెరుగులో. ఇప్పుడు అది ఉడకపెట్టి అయిపోయింది అరటికాయలు. నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంతో 2 వేసాను. కొంచెం తక్కువ 2కి వేసి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఇది నూనె వేడవుతుంది. జస్ట్ ఆవాలు ఇంత వేసుకుంటున్నాను. ఇంత చిటికెడు టేస్ట్ని బట్టి నేనైతే ఇంత వేసాను ఆవాలు. అయిపోయింది. పెరిగి ఇక్కడ పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటాను. హింగు కావాలంటే వేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ ఇష్టం. నాకైతే హింగు అంటే చాలా ఇష్టం. వేస్తున్నాను. ఇంత వేసుకుంటున్నాను. హింగు అది డైజెషన్ అవుతుంది కదా, చాలా మంచిది హింగు. అందుకే కరివేపాకు వేసుకుంటున్నాను. కొంతమంది ఇది కొత్తిమీర కూడా వేస్తారు. మేమైతే వేయలేదు. మా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. తర్వాత పెరిగి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా పప్పు గెత్తితో ఒక చేతి చేసి చూపిస్తున్నాను. ఇది పప్పు గెత్తితో ఇట్లా మెత్తుతున్నాను. మెత్తేసి చూడండి ఇట్లా మజ్జిగలాగా దీంట్లో తాలింపులో వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇది అయిన తర్వాత మనం నీళ్ళు మళ్ళీ ఉడికిన అరటికాయ వేసుకోవాలి. కొంచెం ఇది బాగా ఇట్లా ఇప్పుడే వేసాను. కొంచెం మసాలాలో ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను మసాలా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇది మసాలా ఇప్పుడే మిక్సీకి వేసుకొని వచ్చాను. ఏం లేదు, మనం చట్నీకి వేసుకుంటాం కదా, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము, పుట్నాలు ఇంత మాత్రం వేసుకున్నాను అనమాట. ఈ మసాలా మనం చట్నీకి వేసుకుంటాం కదా, సేమ్ అట్లా. కొత్తిమీర కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అవ్వదని మేము వేయమన్నమాట. మా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. అయిపోయింది. ఈ మజ్జిగ పులుసు ఇప్పుడు ఉడకైతా ఉంది. చూడండి, బాగా బాయిల్ అవ్వాలి. రుబ్బేటప్పుడు నేను ఈ మసాలాకి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, ఉప్పు, అల్లం వేసుకున్నాను. దానికి కొంచెం నేను అది వేసేసి దీంట్లో ఇప్పుడు వేసేసాను అనమాట. మేమేం పసుపు వేయటం లేదు దీనికి. అది కూడా ఆ మసాలా కూడా ఉడికిన తర్వాత బాగా దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టిన అరటికాయలు వేసేసుకుంటాను. అరటికాయలో కొంచెం ఉప్పు వేసాను, ఎందుకంటే చట్నీ కూడా కొంచెం ఉప్పు వేసాను. పసుపు వేయలేదు. మాకు వైట్ కలర్ ఉంటే ఇష్టమని మా స్టైల్. కొంతమంది పసుపు కూడా వేసుకోవచ్చు, వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళ లైఫ్ బట్టి. అంతే. చూడండి, ఇది ఉడికిపోయింది బాగా అరటికాయలు. ఇది కూడా ఇంకా బాయిల్ అవుతుంది. మసాలా ఇంకా ఇది వేస్తాను, ఎందుకంటే కొంచెం ఇది కూడా కొంచెం మజ్జిగ చిలకరించుకున్న. ఎక్కువ నీళ్ళు ఏం వేయలేదు, కొంచెం వేసాను. మజ్జిగ పులుసు అంటాము మేము. ఇక్కడ కర్ణాటకలో మసూరు హుళి అంటారు. మజ్జిగ హుళి అంటారు.
మన మజ్జిగ పులుసు అంటాం కదా ఆ స్టైల్లో చేసాను అంతే. చాలా సింపుల్. కారం కూడా నేను ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కావాలంటే కొంతమంది ఎండుమిరపకాయలు వేసుకుంటారు దీంట్లోపల. తాలింపుకి నేను హింగు కూడా వేసాను, అది కూడా కొంచెం కారం, ఇది కనిపిస్తే కొంచెం కారం టేస్ట్ వస్తుంది. మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసానే, అందుకోసం నేను ఇంక ఎండుమిరపకాయలు వేయలేదు, మరీ ఎక్కువ అయిపోతుంది కారం అని. అంతే, ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. అయిపోయినట్టు ఇంకొంచెం చూడండి, చాలా సింపుల్. కొంచెం నీళ్లు కావాలంటే కొందరు అయితే అవసరం లేదు, ఇంత చిక్కగా ఉంటేనే బాగుంటుంది, ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అంతే. ఇది కొంచెం హీట్ అయిన బాడీకి చాలా మంచిది కదా, అప్పుడప్పుడు చేస్తాము. దీంతో అరటికాయలు వేసి చేస్తాము, ఇంకా బూడిది గుమ్మడికాయ, సౌతేకాయ, దోసకాయ, కీరా దోసకాయ అంటే చూడండి, అది కూడా వేసి ఏం కావాలో వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది గుమ్మడికాయ చాలా స్పెషల్ అనమాట దీనికి, మజ్జిగ పులుసుకి. అది ఈ 2 వెజిటేబుల్స్ చాలా టేస్ట్ని ఇస్తాయి. కావాలంటే వేరే వేసుకోవచ్చు. అంతే, అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది. చాలా సింపుల్, మీరు ఈజీగా చేసేసుకోవాలంటే. టమాటో పప్పు చేశాను లంచ్కి, వంకాయ కూర చేశాను, ఇంకా ఈ అన్ని అరటికాయలు పిల్లలకి ఇది చిప్స్ చేద్దామని పెట్టాను. సేమ్ షాప్ టైప్ వస్తాయి, ఆ తర్వాత చేసి మళ్ళీ చూపిస్తాను అప్రోచ్. అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. అంతే. ఇది చూసారు కదా, మీకు ఇష్టం కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన వంటలు, ముగ్గులు, కుట్లు, నాకు ఏమేమి వస్తాయి అన్నీ చూపిస్తాను. బాబా మిరాకిల్స్ అన్ని దేవుళ్ళే ఇచ్చారు. ఓకే.